హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఎంతో యమ్మీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ. ఈ వెజిటేబుల్ బిర్యానీని మనం పిల్లలకి లంచ్ బాక్స్లలోకైనా, మనం రైస్ ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడైనా, మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఎవరైనా ఈజీగా చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా చేసి పెట్టండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ యమ్మీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీని మనం ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీనిని నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. సో దీనికోసం నేను ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నానితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వీటిని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కాస్త వాటర్ పోసి దీనిని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా రైస్ని నానబెట్టుకున్నట్లయితే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ వరకైనా మనం నానబెట్టుకోవాలి. ఈ విధంగా రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం ఇప్పుడు ఇక్కడ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. మనం బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ బిర్యానీలోకి మనం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మాడిపోతాయి ఆ ఆనియన్స్ అనేటివి. కాబట్టి మనం ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. కాబట్టి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వేసుకుందాం, మసాలా దినుసులు వేసుకుందాం. దానికోసం ఒక 10-15 వరకు జీడిపప్పు, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగ, పట్ట, ఒక పువ్వు, అనాస పువ్వు ఉంటుంది కదా, వీటిని వేసుకొని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నింటిని చూసారు కదా, ఈ విధంగా ఇందులో అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఇలా 1 కప్పు వరకు క్యారెట్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు బీన్స్ని, 1/2 కప్పు వరకు బఠానీ, మనకి ఫ్రోజన్ బఠానీ దొరుకుతున్నాయి కదా, సో వాటిని 1/2 కప్పు వరకు వేసుకున్నాను. 1 కప్పు వరకు బంగాళాదుంపను కూడా తొక్క తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు టమాటోని కూడా తీసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. దానికోసం దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి మగ్గేలోపు మనం దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో వేయడానికి దానికోసం ఒక బౌల్లో ఒక 3 స్పూన్ల వరకు పెరుగును తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం, ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ను, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఈ బిర్యానీ మసాలా, ఇవన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా డైరెక్ట్గా అందులో వేయకుండా ఈ విధంగా కలుపుకొని అందులో వేస్తే మనకి ఆ పెరుగు ఉంటుంది కదా, సో పగలకుండా వస్తుందన్నమాట. దానికోసం ఇలా ముందుగా పక్కన రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనకి ఈ కూరగాయలన్నీ ఉడికేస్తాయి. చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మళ్ళీ మూత తీసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పుదీనాని, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టిన పెరుగుతో చేసిన మసాలా ఉంది కదా, దానిని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం వాటర్ ఏం వేయకూడదు. సో ఇది రెడీ చేసిన దీనిని మసాలాను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఒక 5 మినిట్స్ అయితే మనకి మగ్గిపోతాయి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. ఒక్కసారి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా ఆ వెజిటేబుల్స్కి ఈ రైస్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 1.5 వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్కి 3 గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ని చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే మనం ఇక్కడ వేసుకోవాలి, సరిపోతే ఓకే. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇలా కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం దీనికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టీల్ కుక్కర్ తీసుకున్నట్లయితే 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. అదే నార్మల్ కుక్కర్ తీసుకున్నట్లయితే మనం 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ పోయిన తర్వాత ఈ ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఎంతో యమ్మీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, అంతే యమ్మీగా కూడా ఉంటుంది. సో చూసారా, ఇలా పొడి పొడిగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా పొడి పొడిగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. దీనిని మనం పిల్లలకి లంచ్ బాక్స్లలోకి కూడా బాక్స్లలో పెట్టొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వేడి వేడి బిర్యానీలో మనం కొద్దిగా పెరుగు రైతా చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ వెజ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి.